ప్రభు నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా వందనాలండి. మీరు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సాక్ష్యం మరి ఇంకో సమయంలో మీతో పంచుకోవడానికి మరొక మంచి సాక్ష్యంతో మీ ముందుకు వచ్చాను నేను. దేవునికి మహిమ కలుగును గాక. మరి 2006 సంవత్సరంలో ఏం జరిగిందంటే, మేము ప్రార్థన చేస్తున్నాము. ప్రార్థన అయిపోయిన అనంతరము ఒక జంట మా దగ్గరకు వచ్చారనమాట. ప్రార్థన చేయండి అమ్మగారు అని. అయితే యాక్చువల్లీ వాళ్ళు ఇక్కడ నాచారం అనే ఒక విలేజ్ ఉంటుంది, అక్కడ వాళ్ళు ఉంటారట. అయితే ఫస్ట్ టైం వచ్చారు వాళ్ళు. వాళ్ళ గురించి నాకు అసలు ఏం తెలియదు, వాళ్ళకు కూడా మేము అంత తెలియదు. ఇక్కడికి ఊరు వచ్చాము, అందుకే ప్రేయర్కి వచ్చామని చెప్పారు. సరే అనేసి అన్నాము. ఆయన తర్వాత ప్రార్థన అయిపోయినాక మా కోసం ప్రార్థన చేయండి అమ్మా అన్నారు. వాళ్ళు దేని గురించి అని నాకు చెప్పలే, మా కోసం చేయమన్నారు అంతే. నేను ప్రార్థన చేస్తూ ఏమని చెప్పినా అంటే, దేవా వీళ్ళకి పిల్లలను దయచేయండి అని ప్రార్థన చేసిన. సడన్గా అలా చేసేసిన. చేయంగానే నాకు అనిపించింది, అమ్మో నేను ఏంటి ఇట్లా చేస్తున్న ప్రార్థన, ఒకవేళ వాళ్ళకి పిల్లలు ఇంతకుముందే ఉండుంటే, ఆమెకు ఆపరేషన్ అయిపోయింటే, ఇలాంటి తలంపులు వస్తున్నాయి నాకు. కాకపోతే అక్కడ చూస్తేనేమో నేను అలా ప్రార్థన చేసేసిన. తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు, పక్కకి వెళ్ళారు. వాళ్ళు వెళ్ళినాక వేరే వాళ్ళు చేయించుకుంటున్నారు. వాళ్ళకి ప్రేయర్ చేస్తున్నాను కానీ నాకు మైండ్ అనేది ఇటే పోతుంది. ఒకవేళ వాళ్ళు వచ్చి మాకు పిల్లలు లేరని ఎట్లా మీరు అట్లా చేసిండని అడుగుతారేమో నన్ను అని నేను అనుకుంటూనే ఉన్నాను. ఈ లోపే రియల్గా ఆ బ్రదర్ వచ్చేసి, పాస్టర్ గారు ఒకసారి పక్కకు రండి అన్నారు. ఇక్కడ నాకు అనిపించింది, అమ్మ వీళ్ళకి ఏమైనా పిల్లలు ఉన్నారేమో అనుకొని, అయినా మళ్ళీ మనసులో అనుకున్నాను, పరిశుద్ధాత్ముడు ఒట్టిగా చెప్పాలి కదా అని. సరే అనేసి వెళ్ళాను. పక్కకి వెళ్ళినాక, అక్క నిజం చెప్పండి, మాకు పిల్లలు లేరని మీకు ఎవరు చెప్పింది అన్నారు. అంటే ఎవరు చెప్పలేరు బ్రదర్ అన్న, ఎందుకంటే మేము ఫస్ట్ టైం వచ్చినాం కదా, మీకైతే తెలిసిందే అన్నారు. నాకు ఏమో బ్రదర్, నాకు అలా చేయాలనిపించింది, నేను చేసిన అంతే, అంతవరకే. మీకు పిల్లలు ఉన్నారా లేరా నాకేం తెలీదు అని నేను చెప్పాను అనమాట. చెప్పినప్పుడు వాళ్ళు, నిజంగా అక్క మాకు పిల్లలు లేరు అనేసి అంటే, దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు, పలికిచ్చిన దేవుడు అనుగ్రహిస్తాడని చెప్పినాను. కరెక్ట్గా సంవత్సరం రోజుల తర్వాత వాళ్ళు మా మందిరానికి ఒక బాబుని ఎత్తుకొని రావడం జరిగింది. వచ్చి కృతజ్ఞతగా వాళ్ళు సాక్ష్యం చెప్పి వెళ్ళారండి. మరి దేవుడు వాక్యం సెలవిస్తుంది కదా, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము. కాబట్టి బహుమానాన్ని దేవుడే ఇచ్చాడు, నాలో ఏం లేదు, కేవలం దేవునికి మహిమ కలుగును గాక. ఒకవేళ ఈ యొక్క సాక్ష్యాన్ని